హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఏంటి రొయ్యలు పీతలు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఏం పీతలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రొయ్యలు రేపు చేద్దాం, రేపు పెడతాను వీడియోని. పీతలు చూడండి. పీతల్ని ఫస్ట్ అంతా క్లీన్ చేయించి తీసుకురావడమే మా వారు. ఇంకా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కళ్ళుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కళ్ళుప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. దాంట్లో ఉన్న ఏమన్నా గచ్చిక ఆ నీసు అంతా పోతుంది. అలా వాష్ చేసుకోవాలి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా అమ్మగారు వచ్చారు మా ఇంటికి ఇవాళ. అందుకని మా ఆయన రొయ్యలను పీతలు తీసుకొచ్చాడు. మాకేమో మా అమ్మకి నాకేమో పీతలు అంటే బాగా ఇష్టం. ఇంకా పీతలే చేస్తున్నాము. ఈవినింగ్ చేసి పెడతాము రొయ్యల వీడియో. అన్నీ ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టుగా ఆయిల్ మాకు కాగాలి. బాగా ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే 4 నుంచి 5 ఉల్లిపాయల వరకు కోసుకోండి. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 చీలికలుగా చీల్చి అట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం బాగా ఏగనిస్తే తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. ఇంకొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. అవి ఆయిల్లో కొంచెం మగ్గితే బాగుంటుంది, టేస్ట్ గ్రేవీ వస్తుంది మనకు. ఉల్లిపాయల్లోనే కదా మనకి గ్రేవీ రావాలి కర్రీకి. అందుకే ఉల్లిపాయలు మరిన్ని కోసుకుంటే గ్రేవీ వస్తుంది. పసుపు కళ్ళుప్పు వేసి నీట్గా కడుక్కొని వచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ ఇందాక. ఇవన్నీ అంటే దీనికి పాచి పడుతుంది కదా, వాటర్లో ఉండి ఉండి పాచి పడుతుంది. ఆ పాచి నీసు అంతా పోయేదాకా అట్లా కడుక్కోవాలి. పసుపు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చచ్చిపోవడానికని పసుపు వేసుకుంటాం ఫ్రెండ్స్. కళ్ళుప్పు ఏమో నీసు అనేది వదిలిద్దని కళ్ళుప్పు వేసి కడుగుతారు. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి. ఒకసారి మనం తిప్పుకుందాం. లైట్ గోల్డెన్ షేడ్ లాగా అలాగ బ్రౌన్ షేడ్లో వచ్చినాయి అంటే మనం టమాటాలు వేసేసుకోవచ్చు. టమాటాలు కూడా మగ్గనియాలి ఒక 2 నిమిషాలు. ఆయిల్లో మగ్గనిస్తే కొంచెం మెత్తబడినాయి అనుకోండి, టేస్ట్ గ్రేవీ వస్తుంది. దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం. నాకేమో తిప్పే అలవాటు ఉంది ఫ్రెండ్స్. తిప్పే మాకండి మీరు కూడా. టమాటాలు కూడా బాగా మగ్గాయి ఫ్రెండ్స్. మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. అది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఎక్కువ వేసినా కానీ ఇంకా అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బాగోదు అట్లా, తినడానికి మనకి టేస్ట్గా అనిపిస్తుంది. పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. ఎంత క్వాంటిటీ అని అడగరే, కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్. కేజీకి మాకు 7 నుంచి 8 దూగినాయి పీతలు. ఒక్కొక్క పీత ఏమో కొంచెం పెద్దగా ఉంది, ఒకటేమో చిన్నగా ఉంది. అట్లా సైజుని బట్టి క్వాంటిటీ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక పీతలు వేసేసుకోవడం. కేజీకి మాకేమో ఎక్కువ తూగినట్టు కూడా అనిపించలేదు, కానీ కేజీ కాస్ట్ వచ్చేసి 650 తీసుకున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ తయారిచ్చి క్లీనింగ్ చేసిన దానికి ఒక 50, 700. కానీ తినాలని ఇష్టం మాకేమో బాగా. తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము, అందుకని మా అమ్మ 3 వేస్తుంది, 3 స్పూన్లు వేస్తుంది. నాకేమో ఈ పీతలు వండడం రాదు ఫ్రెండ్స్, అందుకని మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటాను, చేసి పెడుతుంది.
మటను, చికెను, రొయ్యలు, చేపలు ఇలాంటివంటే వండగలుగుతాను, కానీ ఈ పీతల కూర వండడం ఏంటో రాదు. ఇప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను, కానీ వచ్చింది కానీ మా అమ్మ చేత వండియాలని అట్లా ట్రై చేపిస్తున్నాను. ముక్కకు పట్టేటట్టు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఉప్పు, కారం, కొంచెం నీరు పోసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నీరు పోస్తే ఏంటంటే, నీళ్ళు పోసుకుంటే ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంటుంది. ఈ పీతలో నుంచి నీళ్ళు అనేది ఏమి ఊరదు ఫ్రెండ్స్, ఊరదు కాబట్టి ఇంక మనమే పోసుకోవాలి. కొంచెం చిక్కగా చేసుకునే వాళ్ళు చిక్కగా, కొంచెం లూజ్గా చారులాగా చేస్తారు ఫ్రెండ్స్ కొంతమంది. మాకేమో అలా ఇష్టం ఉండదు, కొంచెం గ్రేవీగా చిక్కగా ఉండేటట్టు తినాలనేది మా ఇది. వాటర్ పోసేస్తుంది ఫ్రెండ్స్, ఒక 1/2 లీటర్ దాకా వాటర్ పోసి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పీతలో నుంచి నీళ్ళు ఏం రావు కాబట్టి మనమే ముందుగానే పోసుకోవాలి, లేదంటే మాడిపోతుంది కదా ముక్క, పీత టేస్ట్ ఉండదు. అందుకని వాటర్ పోసేసింది, ఒక 1/2 లీటర్ పోసింది ఫ్రెండ్స్ వాటర్. ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. 2 స్పూన్ కొబ్బరి పొడి అనేది వేసుకుంది టేస్ట్ కోసం. ముక్కకి టేస్ట్ అంటే టేస్ట్గా తీయగా బాగుండాలి కదా, అందుకని అలా కొబ్బరి పొడి ముందుగానే వేసుకుంది. ఒకసారి కలుపుకొని ముక్కకు పట్టేటట్టు ఉప్పు, కారం ముక్కకు పట్టాలి. చూడండి, ఏమీ పీతల కూర ఇంకా ఉడకలేదులే, కానీ కలర్ఫుల్గా ఉండేసరికి అలా చెప్పాల్సి వస్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ట్రై చేసి, లేదంటే మా ఇంటికి వచ్చేయండి, మనం కలిసి తినేద్దాం, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఎమ్మీగా జ్యూసీగా వచ్చింది. బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా. కొంచెం గరం మసాలా జల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా జల్లుకున్నా మరీ ఘాటుగా గొంతులో మంటగా అలా అనిపిస్తుంది. కొద్దిగా జల్లుకున్నాము తగినంత. బాగుంది కదా, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. టేస్టీ పీతల కర్రీ. చూడండి, మీరు తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకేమన్నా వంటలు కావాలి, అలా ట్రై చేయాలి, ఏమన్నా చెప్పండి అని అంటే చేసి చెబుతాం. మీరు కామెంట్లో పెట్టండి ఏం చేయాలో, తప్పకుండా మేము చేసి మీకు అందిస్తాం. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసి వదిలేమాకండి ఫ్రెండ్స్. ఒక లైకే కదా, మీరు చిన్న లైకే కదా, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, యువాన్స్ తేజస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్లు కూడా పెట్టండి. మేము తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాము. మీరు పెట్టే ప్రతి మెసేజ్ మాకెంతో దీవెన, మీరు కొట్టే లైక్ కూడా మాకెంతో దీవెనలుగా అనుకుంటాం ఫ్రెండ్స్. కొట్టండి, ఒక చిన్న లైకే కదా ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి కూడా యువాన్స్ తేజస్ వరల్డే. యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో లైక్ కొట్టండి, దీంట్లో లైక్ కొట్టండి. మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్లో అడగండి, చేసి పెడతాం ఫ్రెండ్స్. బాయ్.